సిద్దిపేటలో సందీప్ హాస్పిటల్ ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే 27 రోజుల తమ బాబు చనిపోయాడని తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేశారు. సాయంకాలం వరకు బాబు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెప్పినా చికిత్స పొందుతూ చనిపోయాడని చెప్పారని వాపోయారు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే బాబు చనిపోవడం జరిగిందని బంధువులు ఆరోపించారు. పోలీసులతో మృతుని కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదని మృతుని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. రాత్రి 12 గంటలకు తెచ్చి అడ్మిట్ చేసినాం. ఇవాళ దాకా 3:30 దాకా పాప బాగున్నాడు. పాప బాగున్న తర్వాత 3:15 నిమిషాలకి మీ బాబు చనిపోయాడు, పాలలకు ఊపిరితిత్తులకు పాలన వేయని అని చెప్పడం జరిగింది. ఇది మాకు న్యాయం చేసేదాకా మీ పోరాటం ఆగదని చెప్పి మేము ధన్యవాదాలు చేస్తున్నాం. మేము పాలు ఇచ్చినాము. రాంగా అంబులెన్స్ లో రాంగా కూడా నార్మల్ హాస్పిటల్ తీసుకొచ్చినాము. ఆటోబైక్ దాకా నార్మల్ హాస్పిటల్ వచ్చిండు. రాత్రి 12 గంటలకు బ్లడ్ కావాలంటే ఇప్పుడు ఎందుకు చనిపోయిందని చెప్తాను. చిన్నపిల్లల డాక్టర్ బాబు సీరియస్ అన్నప్పుడు వీడు ఉండాలి కదా. ఇంటికి పోయి ఏం చేస్తాను నువ్వు డాక్టర్? ఇప్పుడు సీరియస్ అని చెప్పి నువ్వు ఇక్కడ ఉండక ఇంటికి పోయి ఇప్పుడు నా బాబు చచ్చిపోయిందంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా కొడుకు ఎట్లున్నా అట్లా కావాలి సార్, లేకపోతే నేను బతుక. నా కొడుకుని ఎందుకంటే 3 days నుంచి ఉన్నా సార్. 3 days నుంచి సార్ ఆపరేషన్ అయిన మనిషి నెల నుంచి తిరుగుకుంటే కుట్లు ఇప్పకుండా వచ్చినా సార్. ఇక్కడికి కుట్లు ఇప్పలే సార్. ఇంతవరకు మేడం దగ్గర అమౌంట్